ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలకు సిద్ధమవుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజ్యాంగబద్ధంగా తీసుకునే చర్యలను పరిశీలిస్తామన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మినహా 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు. జీతం తీసుకుని డ్యూటీ చేయకపోతే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నామని, ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని చెప్పుకొచ్చారు. కోడికి గుడ్డుకి తేడా తెలియని వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ ఆయన మండిపడ్డారు. మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్ లో, దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుంటున్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? ఇవన్నీ కూడా మనం ప్రజాప్రతినిధులుగా ఇటువంటి తప్పుడు పని చేయడం అన్నది తప్పుడు సంకేతాలు వస్తాయి. డెఫినెట్ చేద్దామండి. ఓకే, డెఫినెట్ గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిటీకి వెళ్దాం సార్. తప్పదు, ఇచ్చిందంటే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి. దీనికి అవసరమైతే అంత పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మనోహర్ గారు అంతా అనుభవం వ్యక్తులు మాట్లాడిన తర్వాత